ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా తక్కువ టైంలో రెండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుని ఒక చక్కటి స్వీట్ రెసిపీతో మీకు ముందుకు వచ్చేసానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక కప్పు హోల్ కాజూస్ అంటే గుళ్ళ జీడిపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. జీడిపప్పు పాకానికి ఎప్పుడు కూడా బద్దగా ఉండే జీడిపప్పు కంటే ఇలా హోల్ కాజూస్ తీసుకుంటేనే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అలా వస్తుంది. సో కేవలం డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలండి వీటిల్ని, అది కూడా ఓన్లీ లో హీట్లోనే పెట్టుకోవాలి. మీరు హై హీట్ ఆర్ మీడియం హీట్ పెడితే పప్పు అనేది ఓవర్ రోస్ట్ అయిపోతుంది లేదా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఒక 2 to 3 minutes ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. యూజువల్లీ మనకి మార్కెట్లో కాల్చిన జీడిపప్పు అలాగే పచ్చి జీడిపప్పు అని 2 different టైప్స్ దొరుకుతాయండి. మనం కాల్చిన జీడిపప్పు తెచ్చుకుని యూజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇలా డ్రై రోస్టింగ్ అనేది జీడిపప్పు పాకం ప్రిపేర్ చేసే ముందు ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది ప్యాన్లోకి వేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత క్వాంటిటీ బెల్లం తీసుకుంటే అందులో 1/2 వంతు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కేవలం లో హీట్లోనే బెల్లం అనేది ఫస్ట్ కంప్లీట్గా కరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఏమైనా నలకలు లాంటివి ఉన్నాయని మీకు అనిపిస్తే ఒకసారి టీ స్ట్రైనర్ హెల్ప్తో దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇలా నెయ్యి యాలకుల పొడి వేసుకోవటం వల్ల స్వీట్ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పాకం అనేది కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి. అంటే 2 వేళ్ల మధ్యతో తీసుకుంటే పాకం అనేది మనకి బాగా ముదురు తీగ పాకం లాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఒకసారి టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసేయండి. వేసి గెరిటతోనే ఒకసారి బాగా కలుపుకోండి. మనం కంటిన్యూస్గా ఒక 2 to 3 minutes అలా కలుపుకుంటూ ఉంటే పాకం అనేది మనకి కొంచెం చిక్కబడుతుంది. అట్ ద సేమ్ టైం జీడిపప్పులకు కూడా పాకం అనేది బాగా పడుతుందన్నమాట. ఇదంతా మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. మీరు ఫ్లేమ్ని ఆన్లోనే ఉంచుకుని ఈ ప్రాసెస్ అంతా చేసేసినట్టయితే పాకం అనేది బాగా ముదిరిపోయి మనకి జీడిపప్పులకి పాకం అనేది అంటుకోదు. అందుకనే ఫ్లేమ్ని ఖచ్చితంగా ఆపేసిన తర్వాత మాత్రమే మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 3 to 4 minutes తిప్పుతూ ఉంటే మనకు పాకం అనేది జీడిపప్పుల్ని బాగా కోటింగ్ అనేది అయిపోయి మరికొంచెం చిక్కగా అవటం అనేది మనం నోటీస్ చేస్తాం. మీన్ వైల్ ఒక ప్లేట్కి కానీ ట్రేకి కానీ కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి పెట్టి గ్రీజింగ్ అనేది చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం గ్రీజింగ్ చేసుకుని ముందే పెట్టుకోవటం వల్ల మనకి జీడిపప్పుకి పాకం పట్టిన తర్వాత ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది. సో యాక్చువల్ ఇందాక బెల్లం పాకం ఉడికేటప్పుడే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. నేను అక్కడ మర్చిపోయాను, అందుకని ఇక్కడ లాస్ట్లో యాడ్ చేశాను. ఎనీవే ఫుడ్ కలర్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ ఆఫ్ చేసినా పర్వాలేదు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేసే ముందు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్లేమ్ అనేది ఆన్ చేసి యాడ్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ తిప్పేసి తర్వాత ఆఫ్ చేస్తాను. సో ఇలా పాకం వీడియో క్లిప్లో మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత చిక్కగా అయిపోయింది అనేది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందాక గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలి. తర్వాత ఏదన్నా ఫ్లాట్గా ఉండే స్పూన్ కానీ గెరిట్ కానీ బ్యాక్ సైడ్ కొంచెం నెయ్యి అనేది రాసి పాకం మొత్తాన్ని యూనిఫామ్గా ఒకే లెవెల్ వచ్చేటట్టు మరీ ఒకే చోట ముద్దలా కాకుండా కొంచెం యూనిఫామ్గా స్ప్రెడ్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ పాకం అనేది నైఫ్తో ఇలా పైకెలా లేపుతుంటే ఈజీగా పీసెస్ లాగా సెపరేట్ అయిపోతుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే జీడిపప్పు పాకం పల్లీ పాకం ఏదైనా కూడా ఇమీడియట్గా అప్పటికప్పుడు తినే కంటే కూడా నెక్స్ట్ డే తింటే ఆ పర్ఫెక్ట్ క్రంచీనెస్ టేస్ట్ అనేది మనం ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయగలం. సో పర్ఫెక్ట్గా కుదురుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా మీ ఇన్బాక్స్కి నోటిఫికేషన్ ఫామ్లో వచ్చి మీరు వాచ్ చేయగలరు. సో యూజువల్లీ మనకి జీడిపప్పు పాకం అంటే బయట పల్లీ పట్టీ లాగా మనకి స్క్వేర్ షేప్స్ లో ఉండదు. ఇలా అన్ఈవెన్ గానీ పీసెస్ లాగానే తుంపి పెట్టేస్తారు. సో నేను కూడా అదే టైప్ లో మీకు చూపిస్తున్నాను. సో మీరు కావాలి కొంచెం స్క్వేర్ షేప్ లో ఆర్ ఎనీ పర్టికులర్ షేప్ కావాలి అంటే వేడి మీద ఉన్నప్పుడే నైఫ్ పెట్టి కొంచెం ఘాటులాగా పెట్టుకుంటే తర్వాత మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.